అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 23వ తారీఖు ఆగస్ట్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం శుక్రవారం. ఈరోజు తిథి చవితి పగలు 3:27 వరకు. తదుపరి పంచమి. ఈరోజు నక్షత్రం రేవతి రాత్రి 1:47 వరకు. తదుపరి అశ్విని. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. నేత్ర ఉదర ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి వృషభ రాశి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. తదుపరి మిథున రాశి. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దైవ సేవా కార్యాలలో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. తదుపరి కన్యరాశి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల సహాయం అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారం నిరాశ కలిగిస్తుంది. బంధువర్గం వారితో వివాదాలు కలుగుతాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి చిక్కులు తప్పవు. తదుపరి ధనుస్సు రాశి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేయటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. వ్యాపారాలు ఉద్యోగాలు మందుబడిగా సాగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. తదుపరి మీనరాశి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సకాలంలో అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి.